లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఐసీఐసీఐ లంబోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం వల్ల ప్రాణాపాయం ఉన్న వారికి ఎంతో మేలు జరుగుతుందని లోకేష్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారని, రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని లోకేష్ కోరారు. అందరికీ చూడండి. అందరి తరఫున ముందుగా అందరికి 79,000 స్పాన్సర్లు. ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవాలి. 40 నిమిషాలు రక్తదానం చేశాము. 3 నెలలు అయిపోయింది. 40 కిలోల రక్తదానం చేయబోతున్నాం నెక్స్ట్ వీక్. సో రక్తదానం గురించి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉందంటే, మన దేశంలో దగ్గర సంవత్సరంలో 15 నుంచి 20 మంది రక్తం కొరత ఉంది. సో మన భారతదేశం వికసిత్ భారత్గా 2047లో అడుగు పెట్టాలని మనందరం ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు రెగ్యులర్గా మేము చేసే రక్తదాన శిబిరాల్లో భాగంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మేమందరం కలిసి రక్తదాన శిబిరం మన కర్నూలు జనరల్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకు ఈ రక్తదానం గురించి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే, సో భారతదేశంలో రక్తం కొరత ఉండి చాలా మంది చనిపోతున్నారు. అలాంటి వారిని మనలాంటి వాళ్ళే కాపాడాలా. ఎందుకంటే అమ్మ జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు. దాంతోపాటు రక్తదానంతో పాటు మనము అవయదానం కూడా చేయొచ్చు. చనిపోయిన తర్వాత మనం బ్రతుకున్నప్పుడు కూడా అవయదానం చేయొచ్చు. సో అవి కూడా అందరూ పాటుపడాలా. ఎందుకంటే భారతదేశంలో అవయవాలు లేక జీవనదానంలో ఎన్రోల్ చేసుకోక నోటాల రిజిస్టర్ కాక చాలా మంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ఆగస్టు 3వ తారీఖున కూడా మనము జాతీయ అవయదాన దినోత్సవం చేస్తున్నాము. ఆగస్టు 13వ తారీఖున ఇంటర్నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే చేస్తున్నాము. సో అవయదానం గురించి కూడా మనందరం పాటుపడదాం. మన దేశాన్ని ఉన్నతిగా నడుపుదాం. మన తోటి వారికి మనం జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ ఈరోజు ఈ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు కూడా అందరికీ మిత్రులకు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడం కోసం. బ్లడ్ అనేది ఎంత అవసరం ఉంది అనేది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము ఆ పెయిన్ ఏంది అనేది తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యువత చాలామంది ఉన్నారు, కానీ ఎక్కడ బ్లడ్ డొనేట్ చేయాలా అనే విషయం కూడా తెలియడం లేదు. అలాంటి వారి కోసం ఒక సూచనప్రాయంగా ఈ ఐసిఐసిఐ లంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు అంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. యువతకు ఏమేం చేయాలనే దానికి కూడా వారి వంతు సహకారం అందిస్తున్నారు. ఈ రకంగా మనం చేస్తే బాగుంటుంది. మనం దేశానికి ఉపయోగపడిన వాళ్ళమవుతాము. ఇప్పుడు బ్లడ్ ఇస్తే ఏమవుతుందో అని చాలామంది అనుకుంటున్నారు. ఏం కాదు, మళ్ళీ రీజనరేట్ అవుతుంది. కాబట్టి ఈ జనాలకు తెలియడం కోసము ఈ బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రక్తదాతలు కండి, ప్రాణదాతలు కండి. రక్తం ఇవ్వండి, ప్రాణాలు కాపాడండి. ఇది మాకు 2004 నుండిగా నేను బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. చిరంజీవి గారు పిలుపు మేరకు అప్పుడు మేము పార్టీలో ఉండి ప్రతి సంవత్సరము బ్లడ్ డొనేట్ చేసుకుంటూ వచ్చాము. కానీ మాకు తెలిసినంత పరిధిలో వాళ్ళకు కూడా, మిగతా వాళ్ళకు కూడా బ్లడ్ ఇవ్వండి, మీరు కూడా ప్రాణదాతలు కండి అని చెప్పి చెప్తున్నాము. ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.